ఈ 5,00,000 రూపాయలతోని 12,000 రూపాయలు పెట్టేసేసి మీరు ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉమ్, ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ వస్తుంది, చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి. ఉమ్, ఇక్కడ దాకా అయిపోయిందా గేమ్? ఇప్పుడు మీరేం చేయాలి? మీరనే వ్యక్తి ఫస్ట్ స్టార్టింగ్లోనే దాన్ని ఇట్లా మాలలు వేసుకోవాలి. అవి మాలలు ఎందుకు వేసుకుంటారు ఏందో కూడా తెలియని అవసరం లేదు, చెప్తా. వేసుకుంటే అయిపోయా, ఆ, అవసరం లేదు ఎవరు ఇప్పుడు అడుగుతాడు. మీరు కూడా అట్లా వేసుకోరు. అదే ఓకే, నా ఆన్సర్ చెప్తాను. మీరైతే వేసుకోవాలి. ఈ ఈ బిజినెస్లో మీరు మాలలు బాగా వేసుకొని ఎక్కువ ఉండి వెనకాల శివలింగం పెట్టుకొని ఇంకా మంచిగా గుడి ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా బాగా సెట్ అయిపోతుంది. ఈ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మీరు మాలలు వేసుకున్నారు, ఫొటోస్ అయిపోయింది, షూట్ అయిపోయింది, కంటెంట్ 100 పాడ్కాస్ట్లు అయిపోయినాయి, సెలబ్రిటీలతో కూడా మీకు అది అయిపోయింది. ఉమ్, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? బిజినెస్ మెన్ దగ్గరకు అప్రోచ్ అవుతారు, ఉమ్, బ్లాక్ మనీ ఉన్న దగ్గరకు పోతారు. ఉమ్, పోయేసేసి లేదా మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ దగ్గరకు పోయి సెక్షన్ 80D 80C కింద మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ యాక్ట్ కింద ఉమ్, మీరు కొంత మనీ అన్నది కనుక మీరు చారిటబుల్ ట్రస్ట్కి డొనేట్ చేస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుందని చెప్పి ఒక లా ఉంటుంది. ఉమ్. సో ఆ లా గురించి మీరు పోయి మాట్లాడేసి, ఈ లా ఉంది కదా సార్, చట్టం కూడా బాగా చదివారు మీరు. చదివేసి మీ టర్న్ ఓవర్ ఎంత సార్ అంటే ఏమంటాడు, నాకు 100 కోట్లు ఏదో వస్తుంది. సరే 10 కోట్లు ఎంతో అనుకుందాం, XYZ అమౌంట్ ఉన్నాయి.